గత కొన్ని రోజులుగా మనం ఒక సోషల్ మీడియా విప్లవాన్ని చూస్తున్నాం. దట్ ఈస్ అ కాక్రోచ్ జనతా పార్టీ. దట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ సిజేఐ. సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అంటే సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి. హీ మేడ్ ఎ స్టేట్మెంట్. సమాజంలో ఉన్నటువంటి యంగ్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే కాక్రోచ్లతో పోలుస్తూ వాళ్ళు సొసైటీని భ్రష్టు పట్టిస్తున్నారు అని ఆయన చెప్తున్నాడు. ఎలా అంట, సోషల్ యాక్టివిస్ట్ గా, ఆర్టీఐ యాక్టివిస్ట్ గా మారి అండ్ మీడియా పీపుల్ గా మారి వీళ్ళు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అని ఆయన అంటున్నాడు. నేను టోటల్ గా దీన్ని అంగీకరించట్లేదు. ఎందుకంటే ఈరోజు సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని ప్రజల ముందుకి తీసుకొచ్చేది వీళ్ళు. సోషల్ యాక్టివిస్ట్ కావచ్చు, అలాగే ఆర్టీఐ యాక్టివిస్ట్ కావచ్చు, ఈ మీడియా పీపుల్ కావచ్చు. ఐ మీన్ సోషల్ మీడియా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద న్యూస్ మీడియా. బట్ దిస్ కాక్రోచ్ జనతా పార్టీ మేబీ ఇది సెటైరికల్ అవ్వచ్చు. సెటైరికల్ అయినా సరే ఒక్క రోజులోనే ఇండియాలో ఉన్నటువంటి యువతలో ఒక చలనమే తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మనకి స్వతంత్రం వచ్చి మోర్ దాన్ 75 years అవుతుంది. కానీ స్టిల్ మనం చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే మనం అప్పుడు స్వతంత్రం ఎందుకు కోరుకున్నాం? మన హక్కుల్ని మనం కాపాడుకోవడం కోసం. మనకి చాలా మంది ప్రాణ త్యాగాలు కావచ్చు, చాలా త్యాగాలు చేసి మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. మనం స్వతంత్రం తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాం? రాజకీయ నాయకుల చేతిలో పెట్టాం. ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే ప్రజల హక్కుల్ని అణిచి కాల రాచేస్తున్నారు. సో మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు పార్టీలు ఇండియాని ఏలడం చూస్తున్నాం. అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు. ఇద్దరు ఇండియాకి ఏం చేయలేదు. యాజ్ డాలర్ రేట్ పెరిగిపోతుంది రోజు రోజుకి, రూపీ రోజు రోజుకి పడిపోతుంది. అండ్ చాలా మంది అంటున్నారు మనది లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్ ద వరల్డ్. కానీ రోడ్డు మీద అడుక్కునేవాడు పోవట్లేదు, ఆకలి చావులు పోవట్లేదు. సో వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ మేబీ సెటైరికల్ పార్టీ అయినా సరే ఇండియాలో ఉన్నటువంటి యువతలో ఒక చలనమే తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రజల్ని కానీ ఇండియాని కానీ డెవలప్ చేయలేదు. బికాస్ వీఆర్ సీయింగ్ ద సొసైటీ అండ్ వీఆర్ సీయింగ్ ద ఇండియా. సో ఈ రెండింటికి, బీజేపీకి కానీ అలాగే కాంగ్రెస్ కానీ ఆల్టర్నేట్ పార్టీ అనేది ఖచ్చితంగా రావాలి. మేబీ చట్టాలని వాళ్ళకు అనుకూలంగా రాజకీయ నాయకులు రాసుకున్నారు. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ మన యువత కానీ పెద్దవాళ్ళు కానీ అంతకన్నా పాత తరాల వాళ్ళు కానీ మారట్లేదు. ఓటుకి నోటు, ముందుకి ఓటు అనే విధంగా మన సమాజం ముందుకెళ్ళిపోతుంది. అభిమానంతో ఓట్లు వేస్తున్నారు, కానీ మన అభిమానాన్ని వాళ్ళు అమ్ముకుంటారు. అంటే వేరే వేరే పార్టీలతో జత కడతాం. అలాగే ఇప్పుడు నువ్వు ఓటు వేసిన గెలిపించిన ఎమ్మెల్యే వేరే పార్టీలో జంప్ అయిపోవడం, వాళ్ళని ఎమ్మెల్యే చేసింది మనమైతే వాడు ఎలా అయినా జంప్ అయిపోవచ్చు వాడి ప్రయోజనాల కోసం. కానీ మనకి న్యాయం జరగట్లా. సో మనం మారాలి ఖచ్చితంగా. బీజేపీ చూసాం, నో డెవలప్మెంట్. అండ్ కాంగ్రెస్ ను చూసాం, నో డెవలప్మెంట్. వీఆర్ స్టిల్ సేయింగ్ దట్ వీఆర్ డెవలపింగ్, బట్ దెర్ ఇస్ నో డెవలప్. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. అండ్ మనం ఆలోచించాల్సిన సమయం అయితే ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు కానీ ఈ రాజకీయ పార్టీలు కానీ ఎలా ఉంటున్నాయంటే
మనమే అధికారంలోకి రావాలని ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఆర్టీఐ యాక్టివిస్టులని ప్రశ్నిస్తుంటే చంపేస్తున్నారు. అలాగే సోషల్ యాక్టివిస్ట్ ని వాళ్ళు చేసే కార్యక్రమాలకి అడ్డుపడుతున్నారు. ఈ యొక్క పెద్దల కోసమే పార్టీలు పనిచేస్తున్నాయి తప్ప సామాన్యుల కోసం పనిచేయట్లా. ఎందుకంటే దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా విధి విధానాలు మీ అందరికీ తెలుసు. బట్ ఏంటంటే పార్టీలకు భయపడి, లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకి భయపడి మన సమస్యలు అనేటివి మనం ముందుకి తీసుకెళ్ళలేకపోతున్నాం. మనం ఒకవేళ సమస్య ముందుకు తీసుకెళ్ళినా సరే ఈ పార్టీలు వాళ్ళకి వ్యతిరేకంగా ఈ సమస్య అనేది ఉంటే మనం ఖచ్చితంగా ఏదో కేసులో ఇరికించడం, లేకపోతే వేరే వేరే విధంగా స్పందించడం అయితే జరుగుతుంది. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ వల్ల మన ఇండియాలో ఒక కదలిక అనేది రావటం అనేది శుభపరిణామం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం మారాలి ఖచ్చితంగా. ఓటుకు నోటు, ముందుకు ఓటు అనేది పోయి సామాన్యుడి జీవితాలని మార్చేవాడికే నీ ఓటు అన్నట్టుగా ఉండాలి.